నమస్కారం. ఈరోజైతే నేను చికెన్తో పచ్చి మసాలా ఫ్రై చేస్తున్నానండి. దానికోసం నేను చికెన్ తీసుకున్నాను, 3/4 kg తీసుకున్నానండి. తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా కొద్దిగా కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పచ్చి మసాలా కావాల్సినవి ఇదిగోండి, చూడండి మీకు చూపిస్తున్నాను. చికెన్ పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, ఇంత ముక్క సరిపోతుంది. ఒక చిన్న తెల్లబాయి, ఒక చెక్క, 2 లవంగాలు, అల్లం ముక్క, ఇగో 3 ముక్కలు వేసుకున్నానండి. ధనియాలు అన్నీ పచ్చియేనండి. ఇవన్నీ మనం మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కొబ్బరి ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. తెల్లపాయ అనేది ఒక చిన్న గడ్డ తీసుకున్నానండి, తెల్లపాయలు కాదు, చిన్న గడ్డ తీసుకొని పాయలు అయితే వలవకుండానే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ముందు ఒకసారి మెత్తగా గ్రైండ్ పట్టుకున్నానండి. తర్వాత వాటర్ పోసేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇలాగ మెత్తగా మనం పేస్ట్ పట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి మీకు దగ్గర నుంచి. ఇది అట్లాగా వీలైనంత మెత్తగా పేస్ట్ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని మళ్ళీ బాండ్లు పెట్టేసుకుందామండి. బాండ్లు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేద్దామండి. ఆవాలు కొద్దిగా చిటపటాన్నివ్వాలి. ఆవాలు చిటపటానిన తర్వాత ఆనియన్ ఒకటి పెద్దది సన్నగా కట్ చేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్నాం. ఆనియన్ బాగా వేగింది కదండి. ఇప్పుడు టమాటా, కరివేపాకు వేసేద్దాం. టమాటా ఒకటి తీసుకున్నానండి, అది కూడా మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. చూసారు కదా, ఇక టమాటా కూడా బాగా మెత్తగా కుక్ అవ్వాలి. టమాటా కూడా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా పచ్చి మసాలా, ఇదైతే వేసేసుకున్నాం. వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని దాంట్లో తిప్పి పోసేసుకున్నాం. మిక్సీలో నీళ్ళు తిప్పి కొద్దిగా పోసేసుకొని మనం దీన్ని బాగా ఆయిల్ పైకి తేలే వరకు, మనం వేసింది పచ్చి మసాలా కదండి, ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోండి, మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, మనకి బాగా మసాలా వేగిపోయిందండి. ఆయిల్ అయితే వదిలేస్తుంది. చూసారు కదా, ఆయిల్ అయితే వదిలేస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. మసాలా వేగిన స్మెల్ వచ్చేస్తుంది. మనం పచ్చిది వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి. బాగా వేపుకోవాలండి. తర్వాత మనం చికెన్ కడిగి పెట్టేసుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలు కొట్టామంటే మనకు కొంచెం బాగా మసాలాలు పడతాయండి. అందుకని నేను చిన్న చిన్నవి కొద్దిగా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దామండి. వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు వేసామంటే మనకి వాటర్ దిగి బాగా నీసి నీళ్ళన్నీ బాగా వాడిపోతాయండి. కళ్ళు ఉప్పు వేసాను నేను. వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మనకి మూత పెట్టి మనకి నీళ్లు ఎగిరిపోయేంత వరకు, చికెన్లో నీళ్లు దిగుతాయండి. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ నీళ్లు కూడా ఎగిరిపోయేంత వరకు వేపుకోవాలి. ఇలాగ పెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగు మాడలేకుండా కలుపుకుంటూ ఉండాలండి, వాటర్ ఎగిరిపోయేంత వరకు. చూడండి, మనకి నీళ్ళు వచ్చి అన్నీ కొద్దిగా ఆవిరైపోయాయండి బాగా. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంతవరకు కారం వేయలేదు కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఈ నీసి నీళ్ళన్నీ మనకి పోయినాకే వాటర్ అంతా మనం కారం వేసుకోవాలండి. చూడండి, 1 స్పూను, 1.5 స్పూన్ వేస్తున్నానండి నేను. 3/4 కిలో చికెన్ కదా, అందుకని 1.5 స్పూన్ వేసాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్నామండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. మన కారం బాగా కలిసిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు మనకి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడలేకుండా. సరేనండి, చూడండి బాగా వాడింది కదా. ఇప్పుడు మనం
చికెన్లో మనం ఎక్కడ వాటర్ పోయలేదు కదండి, అందుకని కొద్దిగా వాటర్ పోసుకుందాం. మనకి ముక్క బాగా మెత్తబడుతుంది. కొంచెం ముక్కలు మునిగేంత వరకు ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అనుకోండి. ఇవ్వండి, చూసారు కదా, ఇలా మనకి కొంచెం నీళ్ళు వేసుకొని ఒక టీ గ్లాస్ నీళ్ళు అనేది మళ్ళీ మనం దగ్గర పడేలాగా, అప్పుడు మనకి ముక్క బాగా ఉడికిపోతుందండి. దగ్గర పడేలాగా మనం ఉడకబెట్టుకుందాం. చూడండి, బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ అంతే, హాఫ్ స్పూన్ కన్నా తక్కువే ఉంది చూడండి, చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇందాక మనం మసాలాలో వేసాం కదా పట్టా లవంగా, అందుకని చాలా తక్కువ అయితే వేసుకున్నాను. తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక నిమిషం వేపుకున్నామంటే మనకి చక్కగా వేగిపోతుందండి. ఇంకెక్కువ అవసరం లేదు. ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకున్నామంటే మనకి సరిపోతుంది. చూడండి, దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను నేను. చికెన్ ఫ్రై అయితే ఎలా అయిపోయిందో, పచ్చి మసాలా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి. చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. పచ్చి మసాలా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.